అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్ల కూడా. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి బాగా జరుపుకుంటున్నారా? మేము కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. కాలనీలో చాలా బాగుంటుంది. మా కాలనీలో కూడా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అంటే ఈ కాలనీకి వచ్చిన కాడి నుంచే కొద్దిగా ఎక్కువగా వినాయక చవితి ఎక్కువ సెలబ్రేషన్స్ అండి. మా కాలనీలో వినాయక చవితి ఒకటి, బతుకమ్మది కూడా అండి చాలా బాగా చేస్తారు. బతుకమ్మది వీలైతే నేను షూట్ చేసి చూపిస్తానండి. అసలు కంటిన్యూగా నాన్ స్టాప్గా ఒక 3-4 అవర్స్ అయినా చాలా చక్కగా ఆడతారండి. ఏజ్తో సంబంధం లేకుండా ఆడతారు. అందరూ చాలా చక్కగా ఆడతారు. ఈసారి కంపల్సరీ బతుకమ్మది మాత్రం వీలు చూసుకొని షూట్ చేసి మీకు మన ఛానల్లో ఒకటి పెడతాను. నాకు చాలా ఇష్టం ఇక్కడ బతుకమ్మ. అంటే నాకు లేదు ఆడను కానండి, కాకపోతే వెళ్తాను కొంచెం ఒక 5 minutes మాత్రం జస్ట్ వాళ్ళతో ఏదో ఇట్లా ఆడతాను. తర్వాత మాత్రం వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా మనకి అంతా కూడా ఇంకా రాబోయేది కూడా దసరాది అన్నీ అనుకోండి అండి. ఇంకా నెక్స్ట్ అంతా కూడా శారీస్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేస్తాయి అండి. ఇంకా మీదే లేటు రావచ్చు, స్టోర్కి రావచ్చు, వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తాము. ఇంకా కంటిన్యూ కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం మొన్నటిదాకా ఫెస్టివల్ ఉంది కదా, కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చానండి నేనే కావాలని చెప్పేసి. ఎందుకంటే అందరూ ఆ బిజీలో ఉంటారు, వీడియో చూసే టైం కూడా ఉండదు కదా మనకి. ఫెస్టివల్ ముంగల కొంచెం ఆ ప్రిపరేషన్స్ వేరే ఉంటాయి కదండి. వినాయకుడిది కూడా బాగా చేసుకుంటాం అందరం కూడా, చక్కగా వినాయకుడిని తెచ్చి పెట్టుకొని చక్కగా చేసుకుంటాం కదా. అందుకని చెప్పేసి ఆ బిజీలో ఉంటారు అని చెప్పేసి కొంచెం వీడియోస్ కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూ ఉంటాయండి. స్టాక్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేస్తుంది. ఇంకా మీరు రావచ్చండి స్టోర్కి కూడా, చక్కగా మీకు నచ్చినవి కూడా పిక్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి టస్సర్ జూట్లోనండి. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ అని చెప్తున్నా, అసలు చూపించేది ఫస్ట్ కదా. మనం ఫస్ట్ చూపించే వెరైటీ వచ్చేసి సెమీ టస్సర్ జూట్ అండి. ప్యూర్ కాదు ఇది. సెమీలో కూడా ఇంకా సెమీ అండి, అంటే తక్కువ బడ్జెట్లోనండి. తక్కువ బడ్జెట్లో వచ్చేసి మనకి ఇదంతా కూడా కాంతా వర్క్ స్టైల్ అండి. కాకపోతే ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉందండి. మరీ సెమీ అన్నాం కదా అని ఇట్లా గుచ్చుకునే టైప్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి. ఇదిగోనండి మొత్తం కూడా కాంతా వర్క్ వస్తే చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మనకి. బోత్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుందండి. బోర్డర్ మీద ఇట్లా క్రీపర్ లాగా వర్క్ అనేది మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి. పళ్ళు ఇది. బ్లౌజ్ ఒక్కసారి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. హ్యాండ్స్కి మాత్రం బోర్డర్కి ఇచ్చారండి. ఇది వచ్చి హ్యాండ్ వచ్చేసి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్, జస్ట్ కొంచెం వెళ్ళండి. బ్లౌజ్ తీయంగా మనకి అసలు 5 points కూడా ఉండదండి. కంటిన్యూ ఉందండి వర్క్ వచ్చేసి. స్టార్టింగ్ నుంచి ఉంది, కాకపోతే నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. పై నుంచి రాదు, నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి పట్టుకోమ్మ ఇట్లా. పళ్ళు వైపు వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ ఎక్కువ వస్తుందండి వర్క్ వచ్చేసి మనకి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, చూపిస్తాను కలర్స్ కూడా. ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి 2350 ఇదండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 1950కి వస్తుందండి ఇది. దీంట్లో ఇంకా 1000 బిలో నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ టైప్ ఫ్యాబ్రిక్. కాకపోతే నాకు అవి నచ్చలేదు. నాకు ఈ ఫ్యాబ్రిక్ అంటే ఈ కాస్ట్ నుంచి నచ్చాయండి. అందుకని ఈ కాస్ట్ తెప్పించడం జరిగింది. ఇవి మనకి 1000 నుంచి 1000 బిల్లులు రకరకాలు ఉంటున్నాయండి. వీటిల్లో కూడా సెమీల్లో కూడా ఇంకా సెమీల్లో వెళ్ళిపోతున్నాయండి. మొత్తం టోటల్ కూడా 5 కలర్స్ అండి. 5 కలర్ చార్ట్ కూడా చాలా నీట్గా ఉందండి. చాలా బాగున్నాయి కలర్స్, అంటే నాకు బాగా నచ్చినాయి అండి కలర్స్ కూడా. 5 కలర్స్ కూడా. నెక్స్ట్ కూడా మనం టస్సర్ జూట్లో ఇంకొంచెం ఫైన్ క్వాలిటీలో చూపించబోతున్నామండి. దాంట్లోనే మనకి ఇది వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అండి. కాంతా వర్క్ స్టైల్ కాకుండా అదేమో కొంచెం కాంతా వర్క్ స్టైల్ ఇచ్చారండి. ఇది మనకి శారీ మధ్యలో అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి, ఇది టిష్యూ జూట్ అండి. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చేసి దాని చుట్టూరు చిన్న సీక్వెన్స్ ఇచ్చి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. సీక్వెన్స్ అక్కడక్కడ ఎక్కడన్నా ఒకట్లేండి, కంటిన్యూ లేదు. ఎక్కడన్నా ఒకటి ఉంది. ఫ్లవర్ చుట్టూరు కంటిన్యూగా సీక్వెన్స్ లేవు, ఓన్లీ జస్ట్ అక్కడొకటి ఉందండి. ఇదిగోని చూడండి, ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి. మొత్తం శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి దానికి చుట్టూరు థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అండి. దీంట్లో మనకి జస్ట్ లైన్స్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి. పళ్ళుకి ఏం పెద్దగా ఏమి ఇవ్వలేదు. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చారండి.
బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వర్క్ ప్రింట్ వర్క్ ఇచ్చారండి, ప్లస్ హ్యాండ్స్కి ఇచ్చారండి. తక్కువ రేట్లో అయినా కానీ మంచిగా ఇచ్చారండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా సెల్ఫ్ ఫ్లోరల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది చూడండి. సెల్ఫ్ కలర్ ఉంది, కాకపోతే దాని మీదనే ఏం చేశారంటే కంటిన్యూనే ఉందండి. ఏం కాంట్రాస్ట్ సపరేట్ ఏం లేదండి. ఈ వర్క్ అనేది ఇచ్చారండి, ప్రింట్ ప్లస్ థ్రెడ్ వర్క్ అనేది. ఇది కూడా చాలా క్లాత్ అయితే స్మూత్ ఉందండి. ఎటువంటి గుచ్చుకోవటం కానీ అట్లా ఏముండదు. మనము చక్కగా వాడుకోవచ్చు అండి. ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా అంటే ఈ శారీస్ పిక్ చేసుకోవచ్చండి. ఇదిగోండి పై వైపు అంతా కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. కింద వైపు వచ్చేసి మనం ఒక్క నిమిషం అండి, చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది చిన్నగా తీయమ్మ, ఇది ఇట్లా ఇంకా పళ్ళు వైపు వెళ్ళేసరికి యాజ్ యూజువల్ ఎక్కువ వచ్చిందండి డిజైన్. స్టార్టింగ్ మాత్రం కొంచెం చిన్నగా స్టార్ట్ అయిందండి. అది యాజ్ యూజువల్ పళ్ళు వైపు ఎక్కువ వస్తుంది మనకి. ఇవి వచ్చేసండి కాస్ట్ 3550 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2750కి వస్తుందండి. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ టసల్ జూట్ అండి. ఇది లైట్గా టిష్యూ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇది ఒక కలర్. దీంట్లో టోటల్ 5 కలర్స్ వచ్చినాయండి. 5 కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది టోటల్ 5 కలర్స్ అండి. ఇవి మొత్తం కూడా మీకు ఏదన్నా అర్థం కాకపోయినా అడగండి, వీడియో కాల్లో నేను చూపిస్తాను. చాలామంది ఆల్మోస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకుంటున్నారండి. ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోయినా ఫోటో అడుగుతున్నారు, ఫోటో అయినా పంపిస్తున్నామండి, లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తున్నాము. ఇదిగోండి, ఇది ఒక కలరు. ఫ్యాబ్రిక్ బాగుంది. ఈ కాస్ట్కి ఇది చాలా మంచిగా అనిపించిందండి నాకు. ఇదొక కలరు. ఇదొక కలర్. ఓపెన్ చేసింది ఒక కలర్ అండి. మొత్తం వచ్చేసి 5 కలర్స్ అండి దీంట్లో మనం చూపించింది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రేప్ బనారస్లో చూపిస్తున్నామండి. దీంట్లో మనం వెరైటీస్ చూపిస్తూనే ఉన్నాం కదండి. మన వీడియో స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా కంటిన్యూగా ఏ ఒకటి చూపిస్తూనే ఉన్నానండి. వెరైటీస్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా అండి. వీటిల్లో కూడా రెస్పాన్స్ కూడా బాగుంటుందండి. చక్కగా తీసుకుంటున్నారు, చాలా బాగుంటుంది రెస్పాన్స్ కూడా. మనకి ఇది వచ్చేసి మెటీరియల్ క్రేప్ బనారస్ అండి. పై వైపు కింద వైపు వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుందండి, సాటిన్ పట్టు బార్డర్ స్టైల్లో. కాకపోతే పై వైపు వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉంటుందండి, కింద వైపు మనకి ఒక 5 ఇంచెస్ వస్తుందండి. దాని మీద మ్యాంగో వీవింగ్ బూటీ అండి. ఇది వచ్చేసి మ్యాంగో అది థ్రెడ్ వీవింగ్ బూటీ అండి, మ్యాంగో షేప్లో. సిల్వర్ అండ్ యాంటిక్ జెరీ థ్రెడ్ అండి, 2 ఉన్నాయండి దీంట్లో వచ్చేసి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెము ఇవనేది దారాలు అనేది కొంచెం బయటకు కనిపిస్తున్నాయి కానండి, కాకపోతే గుచ్చుకోవటం అయితే ఉండదండి. ఇవి గుచ్చుకునే థ్రెడ్స్ అయితే కాదండి. ఇదిగోండి ఇట్లా పట్టుకొని చూస్తున్నాం కదా. ఇంకా ఇది కూడా మేము భరించలేము అన్న వాళ్ళు స్టాప్ చేయండి అండి, బుక్ చేసి ఏదైనా నచ్చినా బుక్ చేసుకోవటం. ఎందుకంటే ఇది నాకు తెలిసి మామూలుగా మన థ్రెడ్ ఉంటుంది కదా, రెగ్యులర్ థ్రెడ్ అండి, అట్లానే ఉందండి. ఇది కూడా మేము భరించలేమని అంటే వదిలేయండి అండి. ఎందుకు అంటే స్కిన్ తత్వాన్ని బట్టి చెప్తున్నానండి. ఇదిగోండి స్ట్రైట్ ఒక మ్యాంగో వీవింగ్, ఒకటేమో జెరీ లైన్ వస్తుందండి, ఒకటేమో సిల్వర్ థ్రెడ్ లైన్ వస్తుంది. మనకు మధ్యలో వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ వస్తుందండి. ఇది వచ్చేసి మ్యాంగో, 2 మ్యాంగోల మధ్యలో వచ్చేసి పళ్ళు వచ్చే ఇట్లా షార్ట్ పళ్ళు ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ చూడండి చక్కగా ప్లెయిన్ ఇచ్చారు. అంటే ఇంకా ఆల్రెడీ బాడీకి అది శారీలో డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయినే వచ్చిందండి. ఇది జస్ట్ బార్డర్ లైన్స్ బార్డర్ లాగా ఇచ్చారండి. స్టార్టింగ్ ఇదైతే కొంచెము మనకి ఎంత ఉందంటేనండి, 1 మీటర్ బ్లౌజ్కి తీసేస్తే 1/4 మీటర్ అయితే ప్లెయిన్ ఉందండి. బార్డర్ మీద డిజైన్ ఆ మ్యాంగో బూటీ రాలేదు, జస్ట్ ప్లెయిన్ సాటిన్ బార్డర్ మాత్రమే ఇచ్చారు. ఇంకా తర్వాత 1/4 మీటర్ దగ్గర నుంచి ఇదిగోనండి ఇలా కంటిన్యూ లైన్ స్టార్ట్ అయిందండి. కొంచెం అయితే ఉందండి స్టార్టింగ్ ప్లెయిన్. ఇంకా కంటిన్యూ ఉందండి. డిజైన్ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు. కంటిన్యూ కూడా ఒకటే లెంత్లో డిజైన్ అనేది ఇచ్చారండి. అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ గ్యాప్ కాకుండా కంటిన్యూగా ఒకటే లెంత్లో డిజైన్ ఇచ్చారండి. ఇంకా కలర్స్ కూడా చూద్దామండి. అలానే కాస్ట్ కూడా చెప్తున్నాను. ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి
3950కి వస్తుందండి. 4650 ఉందండి మనకి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 3950కి వస్తుందండి. కలర్స్ చాలా బాగా వచ్చినాయండి. కలర్స్ దీంట్లో ఫస్ట్ వేసింది మేతి గ్రీన్ కి ఎల్లోకి మిడిల్లో ఉందండి కలర్. ఈ షేడ్ వచ్చేసి తర్వాత వచ్చేసి డార్క్ వైలెట్ అండి, తర్వాత రెడ్ అండి మనం వేసింది, లైట్ పర్పుల్, తర్వాత వచ్చేసి జామున్ కలర్ అండి ఇది, ఆ తర్వాత మనం పట్టు పింక్ లోనండి. మొత్తం టోటల్ వచ్చేసి 7 కలర్స్ వచ్చినాయండి. అన్ని కలర్స్ బాగున్నాయండి, ది బెస్ట్గా ఉన్నాయి. ఓపెన్ చేసిన కలర్ తో సహా అన్ని కలర్స్ ది బెస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అంటే నా శారీస్ అని చెప్పట్లేదు, రియల్ గా కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని. ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్, ఆ సాటిన్ పట్టు బార్డర్ లాగా వచ్చింది కదండి, ఎంత బాగుందోనండి, రిచ్ లుక్ గా ఉంది అసలుకి. ఈ ప్రైస్ లో అవి నాకైతే మంచిగా వస్తున్నట్టే అర్థం అండి అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పట్టు పింక్ లోనండి, తర్వాత లైట్ వైలెట్ లో, ఇది వచ్చేసి మనకి జామున్ షేడ్ లో, రెడ్, ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ అండి, డార్క్ వైలెట్ లో, ఇది మెహందీ గ్రీన్ మేతి ఎల్లోకి మిడిల్ కలర్ అనుకోనండి, చాలా బాగుంది. ఫస్ట్ మనం చూపించింది నెమలకంఠం బ్లూ అండి. టోటల్ వచ్చేసి 7 కలర్స్ వచ్చినాయండి దీంట్లోకి. నెక్స్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి మనం జార్జెట్ అండి. ఇవి ఇంకా జార్జెట్లు అనేది మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయండి జార్జెట్ శారీస్ అనేది. దాంట్లో ఏంటంటే కొత్తవి ఏమన్నా యాడ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం చూపిస్తూ ఉంటాను. అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అండి, ఇది బుటీ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. ప్లస్ మనకి ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డరేనండి. దానికి బార్డర్కి పై వైపు కింద వైపు వచ్చేసి మనకి చూడండి, అంటే కింద బార్డర్ వైపు కానీ ఇట్లా పై వైపు ఇట్లా కొంచెం చిన్న స్కాలప్ బార్డర్ లాగా వచ్చిందండి. ఇదిగోండి ఇట్లా చూడండి, ఒక్కసారి డీటెయిల్గా చూపించమ్మా. ఇదిగోండి ఇలా క్లియర్ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందనండి, చక్కగా ఉంది. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి, అంతా కూడా వీవింగ్ పళ్ళువే. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి థ్రెడ్స్ అక్కడికక్కడ కట్ చేశారండి, ఏం గుచ్చుకోదండి, ఏం అంటే భయపడాల్సిన పని లేదు, చక్కగా నీట్గా ఉందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మనకి. బ్లౌజ్ తర్వాత ఇంకా కంటిన్యూగా ఇది శారీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి కంటిన్యూగా బూటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేదండి, చక్కగా ఇచ్చారు, ఎంత బాగా ఇచ్చారు అసలుకి. దీంట్లో అయితే చాలా కలర్స్ వచ్చినాయండి. మేము ఇదిగోండి ఒక కలర్ మాత్రమే ఓపెన్ చేసాము. ఇది అసలు కలర్ అండి, మీకు కనిపించే కలర్ ఇది. మనకి సింగిల్ పొర మీద కూడా ఇలా ఉంటుందండి క్లాత్ వచ్చేసి. ఇది వచ్చేసి జార్జెట్లోనండి మనం చూపించింది ఇప్పుడు వెరైటీ. ఇవి కాస్ట్ కూడా చెప్తున్నానండి, ఇవి మనకి 55 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4450కి వస్తుందండి, ప్లస్ ఫ్రీ షిప్పింగ్. ఇంకా ఫ్రీ షిప్పింగ్ అని నేను మెన్షన్ చేయట్లేదండి, మన దగ్గర ఆల్మోస్ట్ అందరికీ నోటెడే, అందుకే ప్రత్యేకంగా నేనేమి మెన్షన్ చేయట్లేదు. చాలా కలర్స్ వచ్చినాయండి, కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, అన్ని మంచి మంచి కలర్స్ ఇచ్చారండి. ఇదొక కలర్, మొత్తం దాదాపు ఇప్పటికి 7 మొత్తం 10 కలర్స్ వచ్చినాయండి. మెహందీ గ్రీన్, పింక్ షేడ్లోనే 2 పింక్ షేడ్స్ వచ్చినాయండి. ఇదేమో ఆనియన్ పింక్ షేడ్, మనకి డార్క్ పర్పుల్. మళ్ళీ మీకు ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి వైలెట్ అండి. వైలెట్కి మనకి అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బార్డర్ కానీ బుటీ కానీ సేమ్ ఉంటుందండి, అన్నీ ఒకటే డిజైను. ప్లస్ ఇది వచ్చేసి పింక్ అండి, మనకి లైట్ బేబీ పింక్ స్టైల్లో. తర్వాత ఇది వచ్చేసి మనకి లావెండర్లోనే ఇంకొక షేడ్ అండి, డిఫరెంట్ షేడ్, మనకి అటు డార్క్ వైలెట్ కాదు లైట్ వైలెట్ కాదండి, మిడిల్ షేడ్ అండి ఇది. ఇది రెడ్ అండి, ఇది మెహందీ గ్రీన్ అండి.
తర్వాత ఇది వచ్చేసి పట్టు పింక్లోనండి, మెజంతా, కొంచెం మెజంతా పింక్ స్టైల్ లాగా వచ్చింది. ఇది సీ గ్రీన్ అండి, ఆలివ్ గ్రీను సీ గ్రీన్ మధ్యలో ఉందండి ఇది. తర్వాత లైట్ వైలెట్లో కొంచెం డార్క్ అండి, ఇది వచ్చేసి కొద్దిగా. ఇది పింక్లోనండి, ఇది కొంచెం మనకి ఇందాక చూపించింది పీచ్ పింక్ లాగా వస్తుంది, ఇదే కొంచెం బేబీ పింక్ స్టైల్లో వచ్చినట్టుందండి. కొంచెము కలర్స్ సేమ్ కలర్స్ కాదు కానీ కొంచెం దగ్గరగా ఉన్నాయండి కొన్ని కలర్స్. ఇవండి ఈ వీడియోలో మొత్తం మనం చూపించిన వెరైటీస్ వచ్చేసండి. మొత్తం 4 వెరైటీస్ చూపించామండి. అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. అలానే మన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనండి రెగ్యులర్గా మనం ఏమేమి వీడియోలు పెట్టినా అన్నీ కూడా మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయండి. మీరు లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలానే మీకు ఏమైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు అండి.